వైసీపీ నేత వల్లభనేని వంశీ కేసులలో ఇవాళ పలు న్యాయస్థానాల్లో విచారణ జరగనుంది. తనపై దాఖలైన 3 కేసులపై 3 న్యాయస్థానాల్లో విచారణ జరగనుంది. వల్లభనేని వంశీ కేసులపై ఇవాళ నూజివీడు కోర్టు విచారణ చేపట్టనుంది. వంశీ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై నూజివీడు కోర్టు తీర్పు ఇవ్వనుంది. అటు నకిలీ ఇళ్ల పట్టాల కేసులో బెయిల్ ఇవ్వాలన్న వంశీ పిటిషన్ పై తీర్పు వెలువరించనుంది. అక్రమ మైనింగ్ కేసులో సైతం ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో వంశీ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో న్యాయస్థానం తన ముందస్తు బెయిల్ పిటిషన్ పై న్యాయస్థానం విచారణ చేపట్టనుంది. మొత్తం 3 పిటిషన్లపై న్యాయస్థానాలు విచారణ చేపట్టనుండడంతో వంశీకి ఊరట దక్కుతుందా లేదా అనేది ఆసక్తిగా మారింది. వైసీపీ నేత వల్లభనేని వంశీ కేసులలో ఇవాళ పలు న్యాయస్థానాల్లో విచారణ జరగనుంది. తనపై దాఖలైన 3 కేసులపై 3 న్యాయస్థానాల్లో విచారణ జరగనుంది. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నేత అయినటువంటి వల్లభనేని వంశీకి సంబంధించి ఈ రోజు 3 కేసులకు సంబంధించి తీర్పు వెలువడే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే దీంట్లో మనం చూసినట్లయితే ఇప్పటికే ఏలూరు జిల్లా నూజివీడు కోర్టుకు సంబంధించి గతంలో నకిలీ ఇళ్ల పట్టాలు ఇచ్చారంటూ కూడా అప్పట్లో టీటీ వారెంట్ చేసినటువంటి పోలీసులు కోర్టులో హాజరుపరచడం జరిగింది. కోర్టు అయితే ప్రస్తుతం రిమాండ్ విధించింది. ఆయన ఇప్పుడు విజయవాడ జిల్లా జైల్లో ఇదే కేసుకు సంబంధించి రిమాండ్ ఖైదీగా వంశీ ఉన్నారు. అదే దీనికి సంబంధించినటువంటి నకిలీ ఇళ్ల పట్టాల కేసులో బెయిల్ ఇవ్వాలని వంశీ పిటిషన్ పై కూడా ఇవాళ తీర్పు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. తీర్పులో న్యాయస్థానం ఏ విధంగా ఆదేశాలు జారీ చేస్తుంది అనేది ఉత్కంఠ ఇటు వంశీ తరపు న్యాయవాదుల్లో కానీ అట్లాగే ప్రభుత్వం వైపు నుంచి కానీ పోలీసు సంబంధించినటువంటి ఇప్పుడు చాలా కేసులు అయినటువంటి వంశీపై అనేక కేసులు ఉండడం నేపథ్యంలో ఇప్పుడు నకిలీ ఇళ్ల పట్టాల కేసుకి సంబంధించి రిమాండ్ ఖైదీగా ఉన్న నేపథ్యంలో అక్రమ మైనింగ్ కేసులో కూడా వంశీ ఇన్వాల్వ్మెంట్ ఉందని గతంలో టీటీ వారెంట్ తీసుకోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా కావాలంటూ కూడా వంశీ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. అలాగే ఈ పిటిషన్తో కూడా హైకోర్టు విచారణ జరగనుంది. ఈ పిటిషన్ తో నేడు విచారణ ప్రత్యేకమైన మైనింగ్ కేసులో టీటీ వారెంట్ ఇవాళ వరకు హైకోర్టుకి ప్రభుత్వం గతంలోనే తెలిసింది. అయితే ఈ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసుకి సంబంధించి ఇప్పటి వరకు కూడా అది పెండింగ్ లో పెట్టినట్టు తెలుస్తా ఉంది. అయితే దీనికి సంబంధించి ఈ రోజు మాత్రం ఇటు నూజివీడు కోర్టులో కావచ్చు అట్లాగే హైకోర్టులో ఈ 2 ఇష్యూస్ కి సంబంధించిన పిటిషన్ కోర్టు స్థాయిలో విచారణ జరిగే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. మరోవైపు ఒకవేళ ఆల్రెడీ రిమాండ్ ఖైదీగా నూజివీడు కేసుకి సంబంధించి కోర్టు నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేసినటువంటి కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి వంశీకి ఒకవేళ కనుక దీంట్లో అక్రమ మైనింగ్ కేసుకి సంబంధించి ముందస్తు బెయిల్ కనుక వస్తే మాత్రం ఖచ్చితంగా ఒక్క కేసు మాత్రమే వంశీతో పెండింగ్ ఉంటుంది. అయితే దీనితో కూడా నూజివీడు కోర్టు ఏ విధంగా స్పందిస్తుంది అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.